భూతముల యొక్క హితం చూస్తే తప్ప నీ హితమును నువ్వు చూసుకుని తినేయకూడదు. ఎవడెలా పోతే నాకెందుకండి నేను తినేస్తానని అనకూడదు. ఇతర భూతముల యొక్క హితమును చూసిన తరువాత మాత్రమే తాను తినవలే. అందుకే మనకి గృహస్థాశ్రమ ధర్మంలో ఒక లక్షణం చెప్తారు. గృహస్థు ఎప్పుడు భోజనానికి కూర్చోవచ్చు అంటే, మనం అన్ని పాటిస్తున్నామా అన్నది పక్కన పెట్టండి, కనీసం తెలుసుకుంటే దోషం లేదుగా. తాను అతిథికి పెట్టాలి. ముందు అతిథికి పెట్టి ఇంట్లో ఉన్నటువంటి భూతములకు ఆహారమును ఇవ్వాలి. బయట ఉండేటటువంటి పక్షులు, కుక్కలు, కాకులు మొదలైనటువంటి వాటికి కొంత భాగాన్ని పడేయాలి. పిడత తీసి విస్తట్లో పెట్టమని శాస్త్రాలలో లేదు. అలా పెట్టకూడదు. పిడతలు పెట్టడం అన్నది ఒక్కసారి. అది ఇంట్లో అస్తమానం ప్రతిరోజు పిడతలు పెట్టుకునే సంప్రదాయం పెట్టుకోకూడదు. తన భోజనానికి ముందే ఇమ్మని చెప్పిందంటే ధర్మశాస్త్రంలో. తన భోజనం కన్నా ముందు ఆ ప్రాణులకు పెట్టి తరువాత తాను భోజనానికి కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు తాను స్వీకరిస్తాడు.